హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాను. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. మసాలా, ఇది పోపు దినుసులండి, జీలకర్ర, ఒకటి అల్లం గడ్డ, ఇది పల్లీలు, ఆనియన్స్, చింతపండు, సో పచ్చిమిర్చి. సో పల్లీలు అయితే వేసాను. పల్లీలు మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా లైట్గా వేయించుకోవాలి. ఓకే, ఫైనల్గా అయితే అయిపోయిందండి. చూసారు కదా, తీసుకుందాం. జీలకర్ర, పోపు దినుసులు, ధనియాలు, మసాలా మొత్తం రెడ్గా వేయించుకోవాలి. ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. జీలకర్ర, ఇప్పుడు మినపగుండ్లు కాస్త, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు. ఓకే, ఫైనల్గా అయితే గుత్తి వంకాయ కర్రీ